దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. యూట్యూబ్ ద్వారా మా వీడియోస్ని చూస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నేను వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకు నేను ఒక చిన్న సబ్జెక్ట్తో నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు శిలువ మరణాన్ని గూర్చి వేదాలు ఏమంటున్నాయి? ఈ భూమి మీద ఎంతోమంది దేవుళ్ళుగా పూజింపబడుతున్నారు. అయితే వాళ్ళల్లో మనకు నిజమైన దేవుడు ఎవరో తెలియచేసేవే వేదాలు. ఈ వేదాలు ఒక మతానికి కానీ, ఒక కులానికి, ఒక దేశానికి, ఒక జాతికి సంబంధించినవి కాదు. అలాగే దేవుడు కూడా ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చెందినవారు కాదు. ఆయన ఈ ప్రపంచానికే దేవుడు. ఆ దేవుణ్ణి గూర్చి అవగాహన కలిగించేవే వేదాలు. వేద శ్లోకాలలో ఉన్న దైవ ఛాయలను ఆధారం చేసుకుని మన గ్రంథాలను చూస్తే ఆ దేవుడెవరో తెలిసిపోతుంది. ఈ రోజుకు మీకు ఒక ఛాయను నేను మీకు చూపిస్తాను. ఋగ్వేద మండలి 10వ మండలంలో ఉన్న 90వ సూక్తాన్ని పురుష సూక్తం అంటారు. వేదాంతులు దీనిని ప్రఖ్యాత పురుష సూక్తము అన్నారు. ఈ సూక్తంలో ఉన్న మహాపురుషును నారాయణుడు అనే మహర్షి దర్శించారు. ఈ సూక్తంలో మొత్తం 16 మంత్రాలున్నాయి. ఈ 16 మంత్రాలని ఈ వీడియోలో వివరించడానికి సమయం సరిపోదు, కానీ వీటిలో 2 శ్లోకాలను మనం వివరించుకుందాం. మిగతా 14 శ్లోకాలు కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకంలో వ్రాయబడి ఉన్నాయి. వీటిని గుండాబత్తిని దేవదానం గారు ప్రతి శ్లోకాన్ని సవివరంగా వ్రాసారు. మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము ఆ పుస్తకాన్ని మీకు అందిస్తాం. ఈ క్రింది 2 శ్లోకాలని చూద్దాం. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం 8వ మంత్రం. అపరాధిగా తీర్చబడి బలిపశువుగా వధించబడిన ఆ పురుషుని నుండి విశ్వ మానవాళి కొరకును బలి నైవేద్యం అర్పించబడినది. ఆయన బలి నుండియే పెరుగు, వెన్న మిశ్రమము పుట్టినది. ఆయన వలననే అడవి జంతువులు, సాధు జంతువులు పుట్టినవి. 2వ శ్లోకం చదువుతున్నానండి. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం 9వ మంత్రం. విశ్వ మానవాళి విమోచన కొరకు బలిదానం చేయబడిన ఆ ఆది సంభూతినిలో నుండి దేవునికి స్తుతులు, మానవులలో సజ్జనత్వం ఉత్పత్తి అయినది. ఆయనలో నుండియే సంగీతము, ఆరాధన, సమర్పణ విధానములు పుట్టును. ఈ 2 శ్లోకాలలో ఒక ఛాయ ఉంది. మీరు దీనిని అర్థం చేసుకోగలిగితే ఆ ఛాయ ఏ గ్రంథములో ఉందో ఆ దేవుడు ఎవరో మీకు అర్థమైపోతుంది. ఇది నా సొంత విశ్లేషణ కాదు, కానీ గ్రంథాలు చెప్తున్నవే నేను మాట్లాడుతున్నాను. అయితే ఈ విషయంలోకి వస్తే ఋగ్వేద మంత్రాలలో చెప్పబడుతున్న విశ్వ మానవాళి విమోచనము కొరకు బలి చేయబడిన ఆ ఆది సంభూతుడు ఎవరో ముందుగా మనం తెలుసుకోవాలి. అప్పుడే బలిదానం చేయబడిన దేవుడెవరో తెలుస్తుంది. ఆ ఆది సంభూతుడైన దేవుణ్ణి గుచ్చిన ప్రశ్న ఆనాటి ఋషులలో కూడా ఉంది. ఋగ్వేదం 1వ మండలం 164వ సూక్తం 6వ మంత్రం నేను చదువుతున్నానండి. నేను అజ్ఞానిని, ఏమీయో తెలియని వాడను, తెలుసుకొనవలనను ఆసక్తితో జ్ఞానులను అడుగుచున్నాను. జన్మరహితుని స్వరూపము కలిగిన వాడయుండి లోకము యొక్క 6 ద్రోములను స్థాపించి స్థిరపరిచిన ఆ ఒక్కడు ఎవరు? ఇక్కడ ఋషి ఏమడుగుతున్నాడంటే, నేను అజ్ఞానిని, నాకేమీ తెలియదు, కానీ తెలుసుకోవాలన్న ఆసక్తితో నేను అడుగుతున్నాను జ్ఞానుల్ని. ఏమడుగుతున్నారట ఆయన? ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఆయన జన్మరహితుడు, ఆయనకి జన్మ లేదు, ఆయన స్వయంభవుడు అని ఋషికి కనబడుతుంది. కానీ ఆయన యొక్క పోలికలో ఆయన పక్కన మరొక ఆయన ఉన్నారట. ఆయన ఈయనలాగే ఉన్నారట, కానీ ఈ పక్కనున్న ఆయన లోకం యొక్క 6 ద్రోములను స్థాపించి లోకాన్ని కలుగచేసి స్థిరపరిచిన ఆ ఒక్కడు ఎవరు అని అడుగుతున్నాడు ఋషి. అయితే ఆ ఒక్కడు ఎవరు, ఆయనలాగే ఉన్న ఈయన ఎవరు అని మనం తెలుసుకోవాలి అంటే మనకు ఇవ్వబడిన గ్రంథాలను మనం పరిశోధిస్తే మనం ఆ గ్రంథాలలోనే ఈ సత్యం రాయబడి ఉంది.
ఈ విషయం నాకు గ్రంథాలను పరిశోధిస్తే దీనికి సమాధానం బైబిల్ గ్రంథంలో దొరికింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, యేసు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ అదృశ్య దేవుడు అంటే స్వయంభవుడైన దేవుడు. ఇక్కడ ఈ పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి, అంటే గాడ్ యొక్క ఇమేజ్, అంటే దేవుని యొక్క స్వారూప్యం కలిగినవాడు. ఇది బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ ఆ ఆది సంభూతుడైన దేవుడు ఎవరో తెలిసిపోతుంది. యేసు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడట. అంటే ఈ ఆది సంభూతుడైన దేవుడు ఎవరో ఇక్కడ మనకు తెలిసిపోతుందండి. ఇక్కడ ఈయన అపరాధిగా తీర్చబడి విశ్వ మానవాళి, మనం ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తంలో 8వ మంత్రంలో చూసినట్లుగా అపరాధిగా తీర్చబడి బలి పశువుగా వధించబడినటువంటి ఆ పురుషుని నుండి విశ్వ మానవాళి కొరకు బలి నైవేద్యం చేయబడిందట. ఇప్పుడు అపరాధిగా తీర్చబడి విశ్వ మానవాళి విమోచన కొరకు బలిగా అర్పించిన ఆ ఆది సంభూతుడు ఎవరో మనం తెలుసుకోవాలి. నేను మన గ్రంథాలన్నీ పరిశీలన చేసి చూస్తూ ఉంటే నాకు దీని సమాధానం మరలా బైబిల్ గ్రంథంలోనే దొరికింది. 1వ పేతురు 2వ అధ్యాయము 22 నుంచి 24 వరకు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అంటే అపరాధిగా తీర్చబడినాడని అర్థం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మ్రాను మీద మన పాపములను మోసుకొనెను. అంటే మన పాపాల కొరకు ఆయన బలిగా అర్పించబడినాడని అర్థం. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ఒక నాటకమని, ఒక బూటకమని, ఇది ఒక కల్పిత పాత్ర అని అంటారు. కానీ ఇది ఒక నాటకం కాదు, ఇది ఒక కల్పిత పాత్ర కాదు. దీనిని కన్నులారా స్వయంగా చూసిన పేతురు భక్తుడు తన పత్రికలో ఒక మాట రాశారు. 1వ పేతురు 2వ అధ్యాయము 22 నుంచి 24 వరకు, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమైతిమి. వీళ్ళు యేసు ప్రభు యొక్క శిలువ మరణం జరుగుతున్నప్పుడు కన్నులారా నిలబడి అక్కడ ఉండి చూసిన వారండి. యేసు ప్రభు ఈ భూమి మీద విశ్వ మానవాళి యొక్క పాపముల నిమిత్తం ఆయన బలి నైవేద్యముగా అర్పించబడ్డారు, అపరాధిగా తీర్చబడ్డారు. ఈయనే ఆ ఆది సంభూతుడు. ఇక్కడ ఋషి అడుగుతున్నట్లుగా, నేను అజ్ఞానిని, ఏమీయో తెలియని వాడను, జన్మరహితుని స్వారూప్యము కలిగి ఉండి ఆ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, లోకం యొక్క 6 ద్రోమలను స్థాపించిన వ్యక్తి అని అడుగుతున్నది ఆ చూస్తున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువే. ఈ బలియాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గూర్చి చరిత్రలో ఎంతో గొప్పవారు, మహనీయులైనటువంటి గౌతమ బుద్ధుడు కూడా ఈ విధంగా చెప్పారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ పూజారి గౌతమ బుద్ధుని దగ్గరకు వచ్చి, అయ్యా, మోక్ష ప్రాప్తి నిమిత్తం నేనేం చెయ్యాలి అని అడిగాడు. దానికి గౌతమ బుద్ధుడు ఏమని చెప్పారంటే, ప్రతిభను పొందుతూ ఉండండి, భవిష్యత్తులో ప్రపంచానికి మీ అందరికీ సహాయం చేసే ఒక పవిత్రుణ్ణి వెతకండి అని అన్నారు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణ పూజారి ఆ పవిత్రుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. బుద్ధుడు అతనికి ఇలా సమాధానమిచ్చాడు, భవిష్యత్తులో ప్రపంచాన్ని పాపం నుంచి రక్షించే పవిత్రుడు ఇలా ఉంటాడు. అతని అరచేతిలో మరియు అతని పాదాల ఫ్లాట్లో డిస్క్ రూపకల్పన గుండ్రంగా ఉండే ఆకారంలో గాయం ఉంటుంది. అతని వైపు ఒక కత్తిపోటు గాయం మరియు అతని నుదుటిపై మచ్చల వంటి అనేక గుర్తులు ఉంటాయి.
ఈ పవిత్రుడు మిమ్మల్ని పునర్జన్మల చక్రంలో అత్యున్నతమైన స్వర్గానికి తీసుకువెళ్ళే బంగారు పడవ అవుతాడు. పాత మార్గంలో మోక్షం కోసం చూడవద్దు, అందులో ఖచ్చితంగా మోక్షం లేదు. పాత పద్ధతిని విరమించుకోండి మరియు మీ అందరి హృదయాలలో నివసించటానికి పై ఆకాశం నుండి ఒక మెరుపు బగ్ యొక్క కాంతి వంటి కొత్త ఆత్మ ఉంటుంది మరియు మీరు మీ శత్రువులందరిపై విజయం సాధిస్తారు. నిన్ను ఎవరు నాశనం చేయలేరు. నువ్వు చనిపోతే మళ్ళీ ఈ లోకములో పుట్టడానికి తిరిగి రాలేవు. నీవు అత్యున్నతమైన స్వర్గానికి వెళ్తావు అని చెప్పారు. ఇప్పుడు ఇది యేసు ప్రభు వారి శిలువ మరణం గూర్చి గౌతమ బుద్ధుడు చెప్పిన విషయం. ఆయన ఏం చెప్పారు? గౌతమ బుద్ధుడు ఆయన యొక్క అరచేతిలో గుండ్రముగా డిస్క్ వంటి ఆకారంలో ఒక రూపకల్పనలో ఒక గాయం ఉంటుందినని. యేసు ప్రభు యొక్క శిలువ మరణములో ఆయన చేతిలో శీలలు గుచ్చినప్పుడు ఆ చేతిలో గుండ్రంగా ఒక గాయం అయింది. ఇంకా ఏం చెప్పారు? ఆయన వైపు ఒక కత్తిపోటు గాయం ఉంటుందని. యేసు ప్రభు శిలువ మరణంలో ఆయన బల్యముతోటి ఆయన యొక్క పక్కలో పొడిచిన గాయము గుర్తు ఉంటుందంట. మరియు ఆయన యొక్క నుదుటి మీద మచ్చల వంటిది ఉంటుందంట. యేసు ప్రభువుని ఆయన యొక్క నుదుటి పైన ముండ్ల కిరీటాన్ని పెట్టినప్పుడు ఆ ముండ్లు ఆయన యొక్క నుదుటిలో గుచ్చుకోవడం వలన నుదుటి మీద మచ్చల వంటి గుర్తులు ఏర్పడ్డాయి. ఇదంతా కూడా యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో జరిగినటువంటి ప్రక్రియ. ఈ క్రియనే గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పారు. ఒక మహనీయుడు వస్తాడు, భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని పాపాల నుండి రక్షించేటువంటి పవిత్రుడు ఇలా ఉంటాడు అని చెప్పారు. అయితే వేదాలు కానీ బైబిల్ కానీ గౌతమ బుద్ధుడు కానీ అనేకమైన ఆధారాలు చెప్పినట్లుగా ఆ బలి అనగా ఆ శిలువ మరణం ఎంత క్రూరంగా జరిగిందంటే మెడికల్ అసోసియేషన్ ది ఫిజికల్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే శీర్షికతోటి ఒక కథనాన్ని ప్రచురించింది. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణానికి సంబంధించిన మొత్తం ప్రక్రియను ఈ కథనం వివరిస్తూ ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్తముగా మార్చబడింది అని వ్రాయబడి ఉంటుంది. ఈ యొక్క అమెరికన్ అసోసియేషన్ వారు వారి పరిశోధనలో చూసినప్పుడు ఈ ప్రక్రియ ఎలా జరిగింది, చెమట రక్తముగా ఎలా మార్చబడింది అని వాళ్ళు పరిశోధిస్తే దీనిని ఈ మెడికల్ భాషలో హెమటిడ్రోసిస్గా గుర్తించబడింది. హెమటిడ్రోసిస్ అంటే ఏంటంటే ఒక మనిషి అధిక మొత్తంలో ఒత్తిడి కారణముగా ఏర్పడిన ప్రక్రియ. ఒక మనిషి మీద అధిక ఒత్తిడి పడినప్పుడు అతని శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలు పగిలి చెమట రూపంలో బయటికి వచ్చి చెమటే రక్తముగా ఇంకా చెమట రాదనమాట. రక్తనాళాలు పగిలిపోయినందువలన ఆ పగిలిపోయినటువంటి రక్తనాళాల్లోంచి వస్తున్నటువంటి ఆ యొక్క రక్తము చెమటకి బదులుగా రక్తమే బయటకు వస్తుంది. యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్ళడానికి ముందు ఆయన ఎందుకు అంత అధిక ఒత్తిడికి గురయ్యారంటే ఈ యుగ సంబంధమైన పాపము, విశ్వ మానవాళి చేస్తున్న పాపము ఆయన మీద మోపబడినందున ఆ పాపం యొక్క ప్రక్రియ యొక్క ఒత్తిడి ఆయన యొక్క శరీరం మీద పడి లోపల ఉన్నటువంటి రక్తనాళాలు పగిలిపోయాయి. యేసు ప్రభు యొక్క శిలువ మరణం నిజంగా ఆయనను శిలువ మరణానికి తీసుకొని వెళ్ళినప్పుడు మొదట చేసింది ఏంటంటే కొరడాలతో యేసు ప్రభువును కొట్టారు. కొరడాలు ఎలాంటి కొరడాలు తయారు చేశారంటే ఆ కొరడాలకి ఎముకలు తగిలించి కొరడాకి వెనకాతలు ఇంకొక కొరడాలాగా ఒక బంతులను గుచ్చి ఆ కొరడా గనక వీపు మీద పడిందంటే కొట్టి లాగుతారన్నమాట. అంటే వీపు మీద దెబ్బేయడం కాదు, కొట్టి లాగుతారు. లాగినప్పుడు ఆ ఎముకలు మాంసం అంతటినీ కూడా తీసేస్తాయి. అంత దెబ్బ
ఆయన యొక్క వీపు మీద 40 కొరడా దెబ్బలు పడినప్పుడు వీపు అంతా కూడా నాగటి చాళ్ళ వలె దున్నబడింది. అంటే ఒక వ్యక్తి పొలంలో దున్నుతున్నప్పుడు ఎలాగ మొత్తం లైన్ అంతా పోయి మధ్యలో గొయ్యి ఏర్పడుతుందో అలాగా యేసు ప్రభు యొక్క వీపి పూర్తిగా ఉన్న మాంసమంతా కూడా బయటికి వచ్చేసింది. యేసు ప్రభుని అలా కొట్టిన తర్వాత ఆయనకు ఒక ముళ్ళ కిరీటం తయారు చేశారు. ఒక్కొక్క ముళ్ళు కూడా 2 నుంచి 3 అంగుళాల ఉన్నటువంటి ముళ్ళు. ఆ ముళ్ళతోటి కిరీటాన్ని తయారు చేశారు. ఇశ్రాయేల్ దేశంలో ఆ చెట్టు ఉంటుంది. ఆ చెట్టు యొక్క ముళ్ళట యేసు ప్రభు యొక్క కిరీటానికి వాడింది. ఆ ముళ్ళతో కిరీటాన్ని తయారు చేసి ఆయన యొక్క తల మీద పెట్టి సుత్తితో కొడుతున్నప్పుడు నిజంగా మొఖం మీద ఉన్నటువంటి ఆ యొక్క స్కిన్ ఎంత సున్నితమైంది. మనకు ఒక చిన్న సూది గుచ్చుకుంటూనే మనం తట్టుకోలేం. మన మీద ఒక చిన్నది ఇక్కడ ఒక చిన్నది ఏదైనా గుచ్చుకుంటేనే అమ్మ అంటాం. అలాంటిది 2-3 అంగుళాల పొడుగున్నటువంటి ఆ ముళ్ళుతో చుట్టినటువంటి ఆ కిరీటం ఆయన తల మీద పెట్టి కొట్టినప్పుడు ఆ తల నరాలలోకి ఆ ముళ్ళు దిగబడి తల నుంచి కంటిలో నుంచి మొత్తం రక్తము ప్రవహించిందండి. ఆయన ముఖం మీద, ఆయన దేహం మీద. ఆయనని అలాగా కొట్టిన తర్వాత ఆయన గడ్డాన్ని పెరికారట. ఆయన గడ్డం మీద పెరికి ఆయన మొహం మీద ఒక గుడ్డ వేసి ఆయన్ని గుద్ది, యేసు నిన్ను గుద్దిన వాడెవడో చెప్పు, ప్రవచించు అని హేళన చేశారు. ఇది చేసిన తర్వాత యేసు ప్రభుకి ఆయన భుజాల మీద సిలువను పెట్టి ఆ సిలువను ఆయన మోసుకుంటూ ఆ కల్వరి కొండ దాకా ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనని ఆ సిలువ మీద పడుకోబెట్టి ఆయన యొక్క కాళ్ళల్లోకి 9 అంగుళాల పొడుగున్నటువంటి మేకులతోటి ఆయన కాళ్ళల్లో కొడుతూ ఉంటే నిజంగా అది ఎంత బాధ ఊహించండి. ఒక టెంట్లు వేయడానికి మనం అంతంత పెద్ద పెద్ద మేకులు వాడతాం. ఇంత పొడుగున్న మేకు ఒక మనిషి శరీరంలోకి గుచ్చి కొట్టి అది మరలా ఆ సిలువ యొక్క ఆ చెక్కలోకి అది దిగిపోవాలి. ఆ మేకు దిగి ఆయన కాళ్ళు 2 అలా పెట్టి కొట్టి 2 చేతులు కూడా అలాగే ఆ పెద్ద మేకుతోటి కొడుతూ ఉంటే ఆ బాధ అరిచేయి ఎంత సున్నితంగా ఉంటుంది. అరిచేతికి మనకి ఇంజక్షన్కి చిన్న సూదినిలా గుచ్చితేనే మనం అమ్మ అంటాం. అలాంటిది అంత 9 అంగుళాల మేకుతోటి ఆయన యొక్క చేతుల్లో కొట్టి ఆయనని సిలువ మీద పెట్టి ఇప్పుడు ఆ సిలువను హ్యాంగ్ చేసినప్పుడు పైకెత్తినప్పుడు ఆయన దేహం వ్రేలాడిందటండి. ఏ ఆధారం లేకుండా సిలువ ఆ గొల్గొతా కొండ మీద పైకి ఎత్తి స్ట్రైట్గా నిలబెట్టినప్పుడు ఆయన దేహం ఆ మేకుల మీద దేహం వ్రేలాడబడిందండి. ఆకాశానికి భూమికి మధ్యలో యేసు ప్రభు యొక్క దేహం పూర్తిగా మాంసమంతా కూడా తొలగిపోయి ఆ యొక్క దేహం వ్రేలాడుతోంది. నిజంగా మేకుల మీద బాడీ హ్యాంగ్ అయ్యి నిలబడడం అంటే ఆ బాధ వేదన వర్ణించలేనిదండి. అంత బాధని అంత వేదనని యేసు ప్రభు ఎందుకు అనుభవించారంటే కేవలము నీ పాపము కొరకు నా పాపము కొరకు ఆ వేదనను ఆయన అనుభవించారు. మనము చేసిన పాపము ఆయన మీద మోపబడింది. మనం చేసిన పాపానికే అంత శిక్ష ఆయన మీద వేయబడింది. నిజంగా ఆయన యొక్క దేహం అలా వ్రేలాడుతూ ఉండగా ఆయన నాకు దాహం వేస్తుంది అంటే వాళ్ళు ఒక చేదు చిరకని తెచ్చి ఆయన నోటికి తగిలించారట. అది ఎంతో చేదుగా ఉంటుంది. అది తెచ్చి ఆయన నోటికి తగిలిస్తే అది ఆయన తీసుకోలేదు. ఆ చేదుని ఆయన నాలుకకి అది తగలగానే ఆ చేదుని బట్టి ఆయన దానిని తీసుకోలేదు. ఆయన ఆ వేదనని ఆ యొక్క హృదయ విదారకమైనటువంటి ఆ చిత్రవదని ఆయన అనుభవిస్తున్నప్పుడు ఒక సైనికుడు వచ్చి చూసి ఈయన ఇంకా బ్రతికే ఉన్నాడా, ఈయన ఇంకా చనిపోయాడా అని చూడడానికి ఒక బల్లెముతోటి ఆయన యొక్క పక్కలో పొడిచాడు. పొడిచినప్పుడు ఏం కారిందంటే రక్తం కారలేదట. ఆయన యొక్క రక్తం అంతా కూడా కార్చబడిపోయింది. ఇక కారింది సీరం కారిందటండి.
రక్తమైపోయింది, ఇంక అక్కడ ఏమీ లేదు రావడానికి. ఆ నీరు కారిందట, దేహంలో ఉండిపోయిన ఆ కొంచెం నీరు కారింది. నిజంగా యేసు ప్రభు సిలువలో అనుభవించిన బాధను మనము ఊహించలేము, మనం దాన్ని వర్ణించలేము. అంత వేదన, అంత బాధ, అంత చిత్రవద ఆయన అనుభవించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనము చేసిన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో బలి నైవేద్యంగా ఆయన అర్పణము చేయబడ్డారు. ఈ విధంగా ఆయన ఎంతో హింసని, బాధని అనుభవించి సమస్తానికి ఆది సంభూతుడిగా నిలిచియుండి విశ్వ మానవాళి పాప విమోచన కొరకు సిలువలో బలి నైవేద్యంగా అర్పించబడ్డారు. ఇటువంటి యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన యొక్క సిలువ మరణాన్ని అర్థం చేసుకోలేని కొందరు ఈ సిలువ మరణం నాటకమని, బూటకమని, 3 మేకులు కొట్టారు అని ఒక సింపుల్ పదంగా మాట్లాడుతున్నారు. కానీ మీరు మాట్లాడి పలుకుతున్నట్లుగా యేసు ప్రభు యొక్క సిలువ మరణం అత్యంత భయానకమైనటువంటి విషయము. దీనిని ఈ మెడికల్ అసోసియేషన్ వారు పరిశీలించి ఇది ఎంత భయానకమైన బాధ యేసుక్రీస్తు ప్రభు అనుభవించారన్న సంగతిని వాళ్ళ గ్రంథములో వాళ్ళు ప్రచురించారండి. ఇది ఒక కథ కాదు, ఒక మూలన జరిగినటువంటి ఒక స్టోరీగా రాసింది కాదు, కానీ ప్రపంచం అంతటికీ తెలియబడినట్లుగా ఇశ్రాయేల్ యొక్క దేశంలో, యెరూషలేములో విశ్వ మానవాళి యొక్క విమోచనం కొరకు యేసు క్రీస్తు ప్రభు ఆది సంభూతుడిగా ఉండి సిలువలో బలిగా అర్పించబడ్డారు. ఇప్పటికైనా మన గ్రంథాలైన వేదాలు తెలియచేస్తున్నట్లుగా బలిగా వధించబడినటువంటి ఆది సంభూతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే మనలను మోక్షానికి నడిపించగలిగిన దేవుడు అనే సత్యాన్ని మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ నా మాటలను ముగిస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.